దాడి జరగడానికి నేను చెప్పినా వచ్చినారు ఇలా అట్లా మళ్ళీ చెప్పినా కదా ఆల్రెడీ ఏముంది అంటే అదే చెప్తా. మొన్న ఒక 40 మంది దాడి చేయడానికి వచ్చినారు ఇంటిపైకి. అది మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ మా కంప్లైంట్ తీసుకోలేదు. అది ఎవరు ఏందనేదన్నా అసలు తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మా ఇంటి పైన దాడి జరిగింది అంటే దాడి ఎవరు చేసినారనేది తెలుసుకోవడం ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు అసలు మా రిటర్న్ లెటర్ ఇచ్చినాం కానీ దాన్ని పట్టించుకోలేదు. మరి ఇక్కడైతే ఏం ప్రొసీజర్ ముందుకైతే వెళ్ళట్లేదు. మీరు దాడి చేసినట్లు ఎంతమంది మీద ఇచ్చారు మీరు? అదే ఎంతమంది అని వచ్చినారు మా పైనకి, ఇంతమంది చాలా మంది వచ్చినారు అని పెట్టాము. అందులో రిటర్న్ లెటర్ రాసి ఇచ్చాము, కానీ ఎవరేం స్పందించలేదు దానిపైన. అంటే దీంట్లో రాజకీయ ఒత్తిడి ఉందని అనుకోవచ్చా? ఉంది కదండి, మీకు ఆల్రెడీ ఎవిడెన్సెస్ అవన్నీ ఇచ్చాము కదా, ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అన్న మీ ఫాదర్ చెప్పడానికి రీజన్ ఏందన్న సార్? రీజన్ అంటే అదే అండి, ఇప్పుడు మనకి రీజన్ అనేది ఏముంటుంది, ముందు నుంచి అయితే ఇలా ఏం లేకుండే, ఇలా అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైంది అనేది మనకి తెలియదు. దానిపైన మనకి తెలిసిన దాని గురించి మాట్లాడగలుగుతాం. మళ్ళీ ఎవరన్నా మన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమన్నా రాంగ్ మెసేజ్ పోర్ట్రే చేసి ఎవరన్నా వాళ్ళకి ఏదన్నా ప్లస్ అవుతుందనో మైండ్ డైవర్ట్ చేసి అలా ఎవరన్నా చేసి ఉండొచ్చు అని మేబీ ఉండొచ్చు. ఎందుకంటే నాతోటైతే ఇప్పుడు అలా లేకుండే, నేను ఫ్యాక్ట్ ఉన్నది చెప్తున్నా. నా దగ్గర బాగానే ఉండే, మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగానే ఉండే, అంతా కరెక్టే ఉండే. కానీ మధ్యలో ఎవరన్నా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి రాంగ్ పోర్ట్రే చేసి అలా వాళ్ళకి ఏమైనా అనుకూలంగా అవుతుందని అలా ఎవరన్నా మైండ్ డైవర్ట్ చేసి అలా ఏమైనా చేంజ్ చేసి ఉంటే దాని పరంగా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నానని మాకు పర్సనల్గా అయితే ఎప్పుడు ఏం లేదు. నా ఘటన జరిగిన రోజు వెళ్ళిపోమ్మనని ఏం లేదు. మేము ముందు నుంచైనా నేను ఎప్పటి నుంచో వస్తున్నా వెళ్తున్నా, మధ్యలో కూడా ఇక్కడ స్టే చేస్తున్నా. ఇప్పుడు ఏం కొత్త కాదు, అది వాళ్ళకు కూడా తెలుసు స్టే చేస్తున్నా ఉంటున్నా అని. కానీ ఇవాళ అదేం కొత్తగా ఏం కాదు, ముందు నుంచైనా ఉంటున్నా, ఇప్పుడే ఉంటున్నా అని ఏం లేదు. బిఫోర్ ఎంగేజ్మెంట్ ఉన్నా, దానికంటే ముందు నుంచి కూడా ఉన్నా, ఇప్పుడు కూడా ఉంటున్నా. అంటే వెళ్తున్నా, ఇంటికి కూడా వెళ్తా వస్తా, అన్నీ కామన్గా జరుగుతుంది. ఇప్పుడు మీపై దాడికి సంబంధించి ఏమో చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ముందుకు వెళ్ళాలని చూస్తాము. ఇప్పుడైతే ఇంకేమనుకోలేదు. ఇప్పుడు మీకు నేను ఒప్పుకుంటున్నా అంటే దానిపైన మీరు ఏమంటారు? అదే అండి మాట్లాడదాం. ముందలా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం ఏం చెప్పలేము కదా, ఎట్లా ఉంటుంది అనేది. అంటే నీకు ఫేవర్గా సరే ఇంత జరిగింది, నష్టం జరిగింది, ఏదైనా జరిగిపోయింది. ఇన్ కేస్ ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు మీడియాతో కూడా, ఒకవేళ మాట్లాడి సరే నీ పెళ్ళికి అయినా కూడా అంగీకరించి ఏదైనా మాట్లాడితే దానిపై మీరు అదే అండి చూద్దాం. ముందు ఎలా జరుగుతుందో చూసి దాన్ని బట్టి మనం ఎట్లా మాట్లాడతాం ఏంటనేది తర్వాత చూద్దాం. పర్సనల్ తర్వాత ఎట్లా మీరేమైనా వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ అయినా కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఏం లేదు. ముందైతే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండే, కానీ మరి చెప్పినా కదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో పక్కన వాళ్ళు ఏదన్నా చెప్పి మైండ్ డైవర్ట్ చేసినందుకు థర్డ్ పర్సన్స్ అనేది మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు, కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్ కానిస్తలేరు. మరి అది వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందేమో అందులో కానివ్వడానికి, మరి మనకు తెలియదు. థర్డ్ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు, పొలిటికల్గా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎవరని అందరూ నేను చెప్పలేను కదా, అందరూ. నేను శ్రీయేషి రూపారెడ్డి వాళ్ళ కూతుర్ని. మొన్న మా మీద ఎంత అటాక్ అయినా ఏం యాక్షన్ తీసుకోకుండా, ఎంత మీడియాలో వచ్చినా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు. 40 మెంబర్స్ వరకు వచ్చి మా మమ్మీ మీద అటెంప్ట్ మర్డర్ చేశారు, ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. విత్ ఎవిడెన్సెస్ మాతో ఉన్నా మేము పిఎస్కి వెళ్ళినా మా మీద యాక్షన్ తీసుకోవడం లేదు. కావాల్సుకొని మేము బయటికి వస్తున్నాం, ఎవిడెన్సెస్ బయటికి వస్తున్నాయని మైండ్ థాట్లో పెట్టుకొని ఆ థాట్ పెట్టుకొని పిఎస్ వాళ్ళు కావాల్సుకొని ప్లాన్ చేసి పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు మా మమ్మీని రిమాండ్లోకి తీసుకున్నారు. మేము బెయిల్ కోసం ఆల్రెడీ పిటిషన్ వేసాము, అది వచ్చేదాకా ఆగాలి. ఇప్పుడు మీరు ఇంకా ఎంతమందికి డబ్బులు ఇచ్చింది? అది మా మమ్మీకి పర్సనల్గా తెలుసు, కానీ వాళ్ళు చెప్పినంత మంది అయితే లేరు. అంత చెప్పినంత అమౌంట్ అయితే అసలుకే లేదు. అసలు అంత అమౌంట్ వాళ్ళు కూడా జీవితంలో చూస్తుంటారో లేదో కానీ మా మమ్మీ మీద చెప్తున్నారు. అవన్నీ ఫేక్ న్యూస్, ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎస్సీ అట్రాసిటీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ జస్ట్ మా మమ్మీ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి అంతే. అందులో ఇచ్చే వాళ్ళకి ఒక్కరికి మనీ ఆంటీకి ఉంది. ఆ మనీ ఆంటీ చెక్స్ పంచి ఇస్తుంది. ఇంకొకటి మొన్న అటాక్ అయినప్పుడు మా బీరువాల నుంచి చెక్స్ మా బీరువా మొత్తం ఓపెన్ చేశారు. ఆ రోజు ఎట్లుందో ఏందో సిచ్యువేషన్ మేము చూడలేదు, కానీ ఆ రోజు మా చెక్స్ కొన్ని పోయినాయి. ఆ పోయిన చెక్స్ కూడా చూపించి చేస్తున్నారు. ఆ రోజు నా ఫోన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను.
నా ఫోన్ గుంజేసుకున్నారు. లాస్ట్ మూమెంట్లో పోలీస్ వచ్చినాక పోలీస్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. పోలీస్ వచ్చి గట్టిగా అడిగితే అప్పుడు నా ఫోన్ తీసి ఇచ్చారు. మీరు నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశారా అమ్మ? మేము పిటిషన్ మేము రాసి ఇచ్చాము రిటర్న్ రిపోర్ట్, కానీ వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. దాడి అయింది మా పైన, డ్యామేజ్ అయింది మాకు, అన్నీ అయినాయి మాకు, అయినా కానీ మాది తీసుకోకుండా మా ముగ్గురులో ఒక్క పిటిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళది తీసుకున్నారు. ఏమంటారమ్మా అడిగితే, మీరు అడిగితే ఏమంటున్నారు? అసలు వాళ్ళు ఏమనట్లేదు, ఎందుకమ్మా అని అని అట్లా తీసి పడేస్తున్నారు అంతే. ఎవరమ్మా ఎవరు? సిఐ సార్ మీరు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా అని అంటున్నారు. కానీ ఒక్కసారి కూడా అటాక్ చేస్తున్నారు. ఇంతమంది వచ్చిర్రు, మళ్ళీ వచ్చి ఏమైనా అయితే ఎట్లా అనే మాట ఒక్కరు కూడా తీయట్లేదు. మీకు థ్రెట్ ఉందని చెప్పారు సిఐ? చెప్పినాము, అక్కడ రిటర్న్ రిపోర్ట్లో కూడా రాసినాము, మాకు థ్రెట్ ఉంది అని కూడా రాసినాము. ఆ రోజు నైట్ ఇంటికి రావాలంటే కూడా ఎట్లా రావాలో కూడా చెప్పాము. అయినా కానీ సేమ్ థ్రెట్ ఎవరు వాళ్ళు? వాళ్ళ డాడీ ప్రకాష్ గౌడ్ వల్ల మీరు కంప్లైంట్ ఇచ్చినట్లు కాపీ ఏమన్నా ఉంది మీ దగ్గర? ఉంది. చూపేసి